బిస్మిల్లా రెహమాన్ రహీం. బుఖారీ షరీఫ్ రెండవ సంపుటి పుస్తకము 13 శుక్రవార ప్రార్థనలు. హదీస్ నెంబర్ 833. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, మేము ముస్లింలము చివరి వారమే అయినా పునరుత్థాన దినం మాత్రం అందరికంటే ముందుంటాం. మాకంటే ముందు పూర్వజాతులకు పవిత్ర గ్రంథాలు ఇవ్వబడినప్పటికీ మరియు అది వారి దినం శుక్రవారం. దానిని ఆచరించడం వారికి తప్పనిసరి చేయబడింది, కానీ వారు దాని గురించి విభేదించారు. కాబట్టి అల్లాహ్ ఆ దినం శుక్రవారం కొరకు మాకు మార్గదర్శకత్వం ఇచ్చారు. ఈ విషయంలో మిగిలిన ప్రజలందరూ మా వెనుకే ఉన్నారు. యూదుల పవిత్ర దినం రేపు అనగా శనివారం, మరియు క్రైస్తవులది ఎల్లుండి అనగా ఆదివారం. హదీస్ నెంబర్ 834. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో శుక్రవారం నమాజ్కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. హదీస్ నెంబర్ 835. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఒక శుక్రవారం నాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు నిలబడి ఉపన్యాసం ఇస్తుండగా ప్రవక్త యొక్క సహచరులలో ఒకరు, ప్రముఖ ముహాజిర్లలో ఒకరు వచ్చారు. ఉమర్ రజియల్లాహు అన్హు గారు అతనితో ఇప్పుడు సమయం ఎంత అని అడిగారు. అతను, నేను పనిలో నిమగ్నమై ఉన్నందున అజాన్ వినేంత వరకు నా ఇంటికి తిరిగి వెళ్ళలేకపోయాను. నేను వజూ తప్ప మరేమీ చేయలేదు అని జవాబిచ్చారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు గారు అతనితో ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శుక్రవారాల్లో స్నానం చేయమని మాకు ఆజ్ఞాపించేవారని మీకు తెలిసినప్పటికీ మీరు కేవలం వజూ మాత్రమే చేశారా? హదీస్ నెంబర్ 836. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, యుక్త వయసు వచ్చిన ప్రతి పురుషునికి శుక్రవారం స్నానం చేయడం తప్పనిసరి. హదీస్ నెంబర్ 837. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారని నేను సాక్ష్యం ఇస్తున్నాను, యుక్త వయసు వచ్చిన ప్రతి ముస్లిం పురుషుని శుక్రవారం స్నానం చేయడం, మిస్వాక్తో పళ్ళు తోముకోవడం మరియు అందుబాటులో ఉంటే పరిమళ ద్రవ్యాన్ని ఉపయోగించడం తప్పనిసరి. హదీస్ ఉపవాక్యాత ఇలా అన్నారు, స్నానం చేయడం తప్పనిసరి అని నేను ధృవీకరిస్తున్నాను, కానీ సివాక్ మరియు పరిమళ ద్రవ్యాలను ఉపయోగించడం విషయానికి వస్తే అది తప్పో కాదో అల్లాహ్కే బాగా తెలుసు. కానీ హదీస్ ప్రకారం అది పైన చెప్పిన విధంగానే ఉంది. హదీస్ నెంబర్ 838. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా శుక్రవారం నాడు గుసూలు స్నానం వంటి స్నానం చేసి ఆపై మొదటి గంటలో అంటే ఉదయాన్నే నమాజ్కు వెళ్తే అతను అల్లాహ్ మార్గంలో ఒక ఒంటెను బలి ఇచ్చినట్లు, మరియు 2వ గంటలో వెళ్తే అతను ఒక ఆవును బలి ఇచ్చినట్లు, మరియు 3వ గంటలో వెళ్తే అతను ఒక కొమ్ములున్న పొట్టేలను బలి ఇచ్చినట్లు, మరియు 4వ గంటలో వెళ్తే అతను ఒక కోడిని బలి ఇచ్చినట్లే, మరియు 5వ గంటలో వెళ్తే వారు ఒక గుడ్డును నైవేద్యంగా సమర్పించినట్లే. ఇమాం బయటకు వచ్చినప్పుడు అనగా ఖుత్బా ఇవ్వడం ప్రారంభించినప్పుడు దైవదూతలు ఖుత్బా వినడానికి హాజరవుతారు. నెంబర్ 839. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం
ఒక శుక్రవారం నాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి మసీదులోనికి ప్రవేశించారు. ఉమర్ రజియల్లాహు అతన్ని ప్రార్థనకు వెళ్లకుండా నిన్ను ఏది ఆపింది అని అడిగారు. ఆ వ్యక్తి, నేను అజాన్ విన్నప్పుడు ప్రార్థన కోసం వజూ చేసుకున్నాను అని చెప్పారు. దానికి ఉమర్ రజియల్లాహు గారు, మీలో జుమ్మా నమాజ్ ప్రార్థన కోసం బయటికి వెళ్లే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి అని ప్రవక్త చెప్పడం నువ్వు వినలేదా అని అన్నారు. హదీస్ నెంబర్ 840. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే శుక్రవారం నాడు స్నానం చేసి తనకు వీలైనంతగా పవిత్రం చేసుకొని తర్వాత తలకు నూనె పూసుకొని లేదా తన ఇంటి సువాసనతో పరిమళాన్ని పూసుకొని ఆపై జుమ్మా నమాజ్కి వెళ్ళి మసీదులో కలిసి కూర్చున్న ఇద్దరిని విడదీయకుండా ఆపై అల్లాహ్ తన కోసం రాసినంత నమాజును చేసి ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు మౌనంగా ఉంటారో ప్రతి శుక్రవారం నుండి గత శుక్రవారం మధ్యకాలంలో అతని పాపాలు క్షమించబడతాయి. హదీస్ నెంబర్ 841. తావూస్ రహమతుల్లాహి గారి కథనం. నేను ఇబ్నే అబ్బాస్ రజియల్లాహుతో ఇలా అన్నాను, ప్రజలు ఇలా కథనం చేస్తున్నారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు జునూబ్ చేయకపోయినప్పటికీ శుక్రవారం నాడు స్నానం చేయండి మరియు మీ తలలను శుభ్రంగా కడుక్కోండి మరియు సుగంధ ద్రవ్య పరిమళ అత్తర్ని ఉపయోగించండి. ఇబ్నే అబ్బాస్ గారు ఇలా సమాధానం ఇచ్చారు, నాకు స్నానం గురించి తెలుసు కానీ నాకు పరిమళం గురించి తెలియదు. హదీస్ నెంబర్ 842. శుక్రవారం స్నానం చేయడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాటను ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారు ప్రస్తావించారు. అప్పుడు నేను అతని ఇంట్లో దొరికిన పరిమళం లేదా తల నూనెను ఉపయోగించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆదేశించారా అని అడిగాను. దానికి అతను తనకు దాని గురించి తెలియదని సమాధానం ఇచ్చారు. హదీస్ నెంబర్ 843. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ఉమర్ ఇబ్నే ఖత్తాబ్ రజియల్లాహు గారు ఒక పట్టు వస్త్రాన్ని చూశారు. మసీదు ద్వారం వద్ద అమ్ముతున్న ఒక పై వస్త్రాన్ని చూసి అల్లాహ్ ప్రవక్తతో ఇలా అన్నారు, మీరు దీనిని కొన్ని శుక్రవారాలలో మరియు ప్రతినిధి బృందాలు వచ్చే సందర్భాల్లో ధరిస్తే బాగుంటుంది. దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, దీనిని పరలోకంలో ఎలాంటి ప్రతిఫలం పొందలేని వ్యక్తి ధరిస్తారు. ఆ తర్వాత అలాంటి పై వస్త్రాలు అల్లాహ్ ప్రవక్తకు ఇవ్వబడ్డాయి మరియు ఆయన వాటితో ఒకదానిని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారికి ఇచ్చారు. దానిపై ఉమర్ ఇలా అన్నారు, ఓ ప్రవక్త, మసీదు ద్వారం వద్ద పట్టు వస్త్రాన్ని అమ్ముతున్న ఆ వస్త్ర వ్యాపారి వస్త్రంపై మీరు ఫలానా వ్యాఖ్య చేసినప్పటికీ మీరు నాకు ఈ వస్త్రాన్ని ఇచ్చారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు, నేను దీనిని నీకు ధరించడానికి ఇవ్వలేదు మరియు అందువల్ల ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు దానిని మక్కాలో ఉన్న తన అన్యమత సోదరునికి ధరించడానికి ఇచ్చారు. హదీస్ నెంబర్ 844. అబూ హురైరా రజియల్లాహు గారు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా అనుచరులకు కానీ ప్రజలకు కానీ ఇది కష్టమని నాకు అనిపించకపోయి ఉంటే నేను ప్రతి నమాజ్కు ముందు మిస్వాక్తో పళ్ళు తోముకోమని వారికి ఆజ్ఞాపించి ఉండేవాటిని. హదీస్ నెంబర్ 845. అనస్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మిస్వాక్ వాడమని నేను మీకు పదే పదే చెప్పాను. ప్రవక్త వారు మిస్వాక్ వాడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. హదీస్ నెంబర్ 846. హుదైఫా రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి నమాజ్ కోసం నిద్ర లేచినప్పుడు ఆయన తన నోటిని శుభ్రం చేసుకునేవారు. హదీస్ నెంబర్ 847. ఆయిషా రజియల్లాహు అన్హా గారు కథనం ప్రకారం అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ బకర్ రజియల్లాహు అన్హు గారు ఒక సివాకును పట్టుకొని వచ్చారు. దానితో ఆయన పళ్ళు తోముకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వైపు చూశారు. నేను అబ్దుర్రహ్మాన్ను ఆ సివాక్ నాకు ఇవ్వమని కోరాను. ఆయన దానిని నాకు ఇచ్చిన తర్వాత నేను దాన్ని రెండుగా చీల్చి నమిలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చాను. అప్పుడు ఆయన దానితో పళ్ళు తోముకున్నారు మరియు నా ఛాతీలో ఆనుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. హదీస్ నెంబర్ 848. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శుక్రవారం ఫజ్ర్ నమాజ్లో ఈ కింది వాటిని పఠించేవారు: అలిఫ్ లామ్ మీమ్ తంజీల్, సూరా అత్ సజ్దా, మరియు హల్ అలల్ ఇన్సాని, హదీస్ నెంబర్ 849. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం: అల్లాహ్ ప్రవక్త మసీదులో జరిపిన జుమ్మా నమాజ్ తర్వాత మొట్టమొదటి జుమ్మా నమాజ్ బెహ్రైన్లోని జవాతీలో ఉన్న అబ్దుల్ ఖైస్ తెగ మసీదులో జరిగింది. హదీస్ నెంబర్ 850. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం: మీరందరూ సంరక్షకులే అని అల్లాహ్ ప్రవక్త చెప్పడం నేను విన్నాను. యూనుస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: నేను వాదీ అల్ ఖురాలో ఇబ్నె షిహాబ్తో ఉన్నప్పుడు రుజైక్ బిన్ హుకైమ్ అతనికి జుమ్మా నమాజ్కు నాయకత్వం వహించనా అని అడుగుతూ లేఖ రాశారు. రుజైక్ పొలంలో అంటే వ్యవసాయం చేస్తున్నారు, మరియు అతనితో పాటు కొంతమంది సూడానియన్లు మరికొందరు ఉన్నారు. అప్పుడు రుజైక్ ఎలా గవర్నర్ అయి ఉన్నారు. ఇబ్నె షిహాబ్ రుజాయికు రాస్తూ జుమ్మా నమాజ్కు నాయకత్వం వహించమని అతన్ని ఆజ్ఞాపించారు. అలాగే అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారని సలీం రజియల్లాహు అన్హు గారికి తనకు చెప్పినట్లు అతనికి తెలియజేశారు. అల్లాహ్ ప్రవక్త ఇలా అనగా నేను విన్నాను: మీరందరూ మీ సంరక్షణలో ఉన్న వారికి మరియు మీ ఆధీనంలో ఉన్న వస్తువులకు సంరక్షకులు మరియు బాధ్యులు. ఇమాం తన ప్రజలకు సంరక్షకుడు మరియు వారికి బాధ్యుడు. ఒక పురుషుడు తన కుటుంబానికి సంరక్షకుడు మరియు వారికి బాధ్యుడు. ఒక స్త్రీ తన భర్త ఇంటికి సంరక్షకురాలు మరియు బాధ్యురాలు. ఒక సేవకుడు తన యజమానికి యొక్క ఆస్తులకు సంరక్షకుడు మరియు వాటికి బాధ్యుడు. అలాగే ఆయన ఇలా కూడా అన్నారని నేను అనుకున్నాను: ఒక పురుషుడు తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యుడు. మీరందరూ మీ సంరక్షణలో ఉన్న వారికి మరియు మీ ఆధీనంలో ఉన్న వస్తువులకు సంరక్షకులు మరియు బాధ్యులు. హదీస్ నెంబర్ 851. జుమ్మా నమాజ్కు వచ్చే మీలో ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పగా నేను విన్నాను. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. హదీస్ నెంబర్ 852. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం యుక్త వయసు వచ్చిన ప్రతి ముస్లింకు శుక్రవారం స్నానం చేయడం తప్పనిసరి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. హదీస్ నెంబర్ 853. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మేము జాతులలో చివరి వారము, కానీ తీర్పు దినం నాడు అగ్రస్థానంలో ఉంటాము. మాకంటే ముందు వారికి పవిత్ర గ్రంథం ఇవ్వబడింది మరియు వారి తర్వాత మాకు ఖురాన్ ఇవ్వబడింది. మరియు శుక్రవారం వారు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న రోజు, మరియు అల్లాహ్ దానికోసమే మాకు మార్గదర్శకత్వం ఇచ్చారు. కాబట్టి రేపు అనగా శనివారం యూదుల రోజు మరియు ఎల్లుండి అనగా ఆదివారం క్రైస్తవుల రోజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత ఇలా అన్నారు: ప్రతి ముస్లిం 7 రోజులకు ఒకసారి స్నానం చేయడం విధి. అప్పుడు అతను తన తల మరియు శరీరాన్ని కడుక్కోవాలి. వివిధ కథకుల ద్వారా అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారని: ప్రతి ముస్లిం 7 రోజులకు ఒకసారి కనీసం స్నానం చేయడం అల్లాహ్ యొక్క హక్కు. హదీస్ నెంబర్ 854. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: రాత్రిపూట మహిళలను వెళ్ళడానికి అనుమతించండి. హదీస్ నెంబర్ 855. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన దాని ప్రకారం ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు భార్యలలో ఒకరు మసీదులో ఫజర్ మరియు ఇషా నమాజులను సామూహికంగా చేసేవారు. ఉమర్ రజియల్లాహు అన్హు గారికి అది ఇష్టం లేదని మరియు ఆయనకు గొప్ప ఆత్మగౌరవం ఉందని తెలిసి కూడా నమాజ్ కోసం ఎందుకు బయటకు వచ్చామని ఆమెను అడిగారు. దానికి ఆమె, ఈ పని చేయకుండా నన్ను ఆపడానికి ఆయనకు ఏది అడ్డుగా ఉంది అని బదిలిచ్చింది. మరొకరు ఇలా జవాబిచ్చారు: అల్లా యొక్క దాసులను అల్లా మసీదులకు వెళ్లకుండా ఆపవద్దు
అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యం అతన్ని నిరోధిస్తోంది. హదీస్ నెంబర్ 856. ముహమ్మద్ బిన్ సిరీన్ రజియల్లాహు గారి కథనం ప్రకారం ఒక వర్షపు రోజున ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తన మోజీన్తో ఇలా అన్నారు: అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పిన తర్వాత హయ్యా అలస్సలాహ్ అని చెప్పవద్దు, బదులుగా మీ ఇళ్లలో నమాజ్ చేసుకోండి అని చెప్పు. ఆ వ్యక్తి అలాగే చేశారు, కానీ ప్రజలు దానిని ఇష్టపడలేదు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారు ఇలా అన్నారు: అది నాకంటే చాలా ఉత్తముడైన ఒకరిచే చేయబడింది, అంటే ప్రవక్త గారు. నిస్సందేహంగా జుమ్మా నమాజ్ కంపల్సరీ, కానీ మీలో మిమ్మల్ని బురదలో చిత్తడిలో నడిపించి శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు. హదీస్ నెంబర్ 857. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ప్రజలు తమ నివాసాల నుండి మరియు అల్వాలి మదీనా శివార్ల నుండి మదీనా నుండి 4 మైళ్ళ లేదా అంతకంటే ఎక్కువ దూరం వరకు నుండి వచ్చేవారు. వారి దుమ్ములోంచి వెళ్ళేవారు మరియు చెమట తడిసి దుమ్ముతో కప్పబడి ఉండేవారు. అందువల్ల వారి నుండి చెమట బొట్లుగా కారేది. వారిలో ఒకరు నా ఇళ్లలో ఉన్న అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో ఇలా అన్నారు: నేను ఈ రోజున నువ్వు శుభ్రంగా ఉంచుకోవాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. హదీస్ నెంబర్ 858. యహ్యా బిన్ సయీద్ రజియల్లాహు గారి కథనం. శుక్రవారాల్లో స్నానం చేయడం గురించి నేను అమ్రా రజియల్లాహును అడిగాను. ఆమె ఇలా జవాబిచ్చారు: ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు: ప్రజలు తమ జీవనోపాధి కోసం పని చేసేవారు మరియు వారు జుమ్మా నమాజ్కి వెళ్ళినప్పుడల్లా పనిలో ఉన్న అదే రూపంలో మసీదుకి వెళ్ళేవారు. అందువల్ల శుక్రవారం నాడు స్నానం చేయమని వారిని కోరేవారు. హదీస్ నెంబర్ 859. ప్రవక్త గారు మధ్యాహ్నం తర్వాత వెంటనే జుమ్మా నమాజ్ చేసేవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారి కథనం. హదీస్ నెంబర్ 860. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారి కథనం. మేము జుమ్మా నమాజ్ను ముందుగానే చేసి ఆ తర్వాత మధ్యాహ్నం నిద్రపోయేవాళ్ళం. హదీస్ నెంబర్ 861. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారి కథనం. చాలా చల్లగా ఉంటే ప్రవక్త గారు నమాజ్ను ముందుగానే చేసేవారు మరియు చాలా వేడిగా ఉంటే ఆయన నమాజ్ను, అంటే జుమ్మా నమాజ్ను ఆలస్యం చేసేవారు. హదీస్ నెంబర్ 862. అబూ అబ్స్ రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా నేను విన్నాను: అల్లాహ్ మార్గంలో ఎవరి పాదాలకైనా దుమ్ము అంటుకుంటుందో వారిని అల్లాహ్ నరకాగ్ని నుండి కాపాడుతారు. హదీస్ నెంబర్ 863. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త యొక్క భార్యలు ఇలా చెప్పగా నేను విన్నాను: నమాజ్ ప్రారంభమైతే దానికోసం పరిగెత్తవద్దు, కానీ ప్రశాంతంగా నడుస్తూ వెళ్ళండి. మీకు లభించినంత నమాజ్ చేయండి మరియు మిగిలిపోయిన దానిని పూర్తి చేయండి. హదీస్ నెంబర్ 864. అబ్దుల్లా బిన్ అబీ కతాదా తన తండ్రి ద్వారా కథనం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను కనపడే వరకు నమాజ్ కోసం లేవవద్దు మరియు ప్రశాంతతను, గంభీరతను పాటించండి.
హదీస్ నెంబర్ 865. సల్మాన్ అల్ ఫర్షీ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే శుక్రవారం నాడు స్నానం చేసి తనకు వీలైనంత వరకు శుభ్రపరచుకొని తలకు నూనె రాసుకున్నా లేదా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నా ఆ తర్వాత నమాజుకు వెళ్ళి శుక్రవారం నమాజు కోసం మసీదులో సమావేశమైన ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి బలవంతంగా చొచ్చుకెళ్లకుండా తన కోసం రాయబడినంత నమాజును చేసి ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు నిశ్శబ్దంగా వింటారో ఈరోజు మరియు గత శుక్రవారం మధ్య అతని పాపాలన్నీ క్షమించబడతాయి. హదీస్ నెంబర్ 866. ఇబ్నే జురైజ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను నజీ ఇలా అనగా విన్నాను. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన స్థానంలో కూర్చోవడానికి మరొక వ్యక్తిని లేపడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. నేను రాఫీ రజల్లాహు అన్హుతో ఇది జుమ్మా నమాజునకు మాత్రమేనా అని అడిగాను. దానికి ఆయన జుమ్మా నమాజ్కు మరియు ఏ ఇతర నమాజ్కైనా అని జవాబిచ్చారు. హదీస్ నెంబర్ 867. అస్సైబ్ బిన్ యజీద్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ మరియు ఉమర్ రజల్లాహు గారి కాలంలో ఇమాం ఉపన్యాస వేదికపై కూర్చున్నప్పుడు జుమ్మా నమాజ్ కోసం అజాన్ పలికేవారు. కానీ ఉస్మాన్ ఖలీఫా రజల్లాహు గారి కాలంలో ముస్లిం సంఖ్య పెరిగినప్పుడు అజ్జౌరాలో 3వ అజాన్ జోడించబడింది. అబూ అబ్దుల్లా రజల్లాహు గారు ఇలా అన్నారు: అజ్జౌరా అనేది మదీనాలో సంతలో ఉన్న ఒక ప్రదేశం. హదీస్ నెంబర్ 868. అస్సైబ్ బిన్ యజీద్ రజల్లాహు గారి కథనం ప్రకారం జుమ్మా నమాజుకి ఇచ్చే అజాన్ల సంఖ్య 3కు పెంచిన వ్యక్తి ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్. ఆ సమయంలో మదీనాలో ప్రజల సంఖ్య పెరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితకాలంలో ఒకే ఒక మోజిన్ ఉండేవారు మరియు ఇమాం తన ఆసనంపై కూర్చున్న తర్వాత మాత్రమే అజాన్ ఇచ్చేవారు. హదీస్ నెంబర్ 869. అబూ ఉమామా బిన్ సహల్ బిన్ హునైఫ్ రజల్లాహు గారి కథనం ప్రకారం ముఆవియా బిన్ అబీ సుఫియాన్ ప్రసంగ వేదికపై కూర్చుని ఉండగా నేను విన్నాను. మోజిన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని అజాన్ పలికినప్పుడు ముఆవియా రజల్లాహు అన్హు అల్లాహు అక్బర్ అని అన్నారు. మోజిన్ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అన్నప్పుడు ముఆవియా నేను కూడా అలాగే సాక్ష్యం ఇస్తున్నాను అని అన్నారు. ఆయన అషహదు అన్న ముహమ్మదు రసూలుల్లా అని అన్నప్పుడు ముఆవియా నేను కూడా అలాగే సాక్ష్యం ఇస్తున్నాను అని అన్నారు. సల్లల్లాహు అలైహి వసల్లం. అజాన్ ముగిసిన తర్వాత ముఆవియా ఇలా అన్నారు: ఓ ప్రజలారా, మోజిన్ అజాన్ పలికినప్పుడు మీరు కూడా ఇప్పుడు నేను ఎలా చెప్పగా విన్నదే అల్లాహ్ యొక్క ప్రవక్త ఈ వేదికపై నుండి చెప్పడం నేను విన్నాను. హదీస్ నెంబర్ 870. అబూ అస్సయీబ్ బిన్ యజీద్ రజల్లాహు గారి కథనం ప్రకారం మసీదులో ప్రజల సంఖ్య పెరిగినప్పుడు ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ శుక్రవారాల్లో 2వ అజాన్ను ప్రవేశపెట్టారు. అంతకుముందు శుక్రవారాల్లో ఇమాం ఆసీనులైన తర్వాత మాత్రమే అజాన్ పలికేవారు. హదీస్ నెంబర్ 871. అజ్జుహ్రీ రజల్లాహు గారి కథనం నేను అస్సైబ్ బిన్ యజీద్ రజల్లాహు గారు ఇలా చెప్పగా విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూబకర్ మరియు ఉమర్ రజల్లాహు గారి కాలంలో
ఇమాం ఉపన్యాస వేదికపై ఆసీనులైన తర్వాత జుమ్మా నమాజ్కు అజాన్ పఠించేవారు. కానీ ఉస్మాన్ ఖలీఫాగా ఉన్న కాలంలో ప్రజల సంఖ్య పెరిగినప్పుడు ఆయన శుక్రవారం జుమ్మా నమాజ్ కోసం 3వ అజాన్ను ప్రవేశపెట్టారు. దానిని అస్జౌరా వద్ద పఠించేవారు మరియు ఆ కొత్త విధానం తర్వాత సంవత్సరాల్లో కూడా అలాగే కొనసాగింది. హదీస్ నెంబర్ 872. అబూ హాజిమ్ బిన్ దినార్ రజల్లాహు గారి కథనం. కొంతమంది సహల్ బిన్ సాద్ సయ్యద్ రజల్లాహు గారి వద్దకు వెళ్ళి ఉపన్యాస వేదిక చెక్క విషయంలో తమకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆయనకు చెప్పారు. వారు దాని గురించి ఆయనను అడగ్గా ఆయన ఇలా అన్నారు: అల్లా సాక్షిగా ఆ ఉపన్యాస వేదిక ఏ చెక్కతో తయారు చేయబడిందో నాకు తెలుసు. నిస్సందేహంగా అల్లాహ్ ప్రవక్త దానిపై ఆసీనులై మొట్టమొదటి రోజే నేను దాన్ని చూశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలానా అన్సారీ స్త్రీని పిలిపించి ఆమెతో ఇలా అన్నారు: ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో నేను కూర్చోవడానికి కొన్ని చెక్క ముక్కలను సిద్ధం చేయమని నీ బానిస వడ్రంగికి ఆజ్ఞాపించు. కాబట్టి ఆమె తన బానిస వడ్రంగికి ఆజ్ఞాపించగా అతను అడవిలోని చింత చెట్టు నుండి దానిని తయారు చేసి ఆ స్త్రీకి తెచ్చారు. ఆ స్త్రీ ఆ ప్రసంగ పీఠాన్ని అల్లాహ్ ప్రవక్త వద్దకు పంపగా ఆయన దానిని ఇక్కడ ఉంచమని ఆజ్ఞాపించారు. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిపై ప్రార్థన చేయడం మరియు ఆపై దానిపై సాష్టాంగ నమస్కారం చేయడం చూశాను. తర్వాత ఆయన వెనక్కి జరిగి కిందికి దిగి ప్రసంగ పీఠ పాదాల దగ్గర నేలపై సజ్దా చేసి మళ్ళీ ప్రసంగ పీఠం ఎక్కారు. ప్రార్థన ముగించిన తర్వాత ఆయన ప్రజల వైపు తిరిగి, మీరు నన్ను అనుసరించి నేను ప్రార్థించే విధానాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఇది చేశాను అని అన్నారు. హదీస్ నెంబర్ 873. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగం ఇస్తున్నప్పుడు ఒక ఖర్జూరపు చెట్టు కాండం పక్కన నిలబడేవారు. ఆయన కోసం ఉపన్యాస వేదికను ఏర్పాటు చేసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాస వేదిక నుండి దిగి దానిపై తన చేతిని ఉంచేంత వరకు ఆ కాండం గర్భవతి అయిన ఆడవంటలా అరవడం మేము విన్నాం. హదీస్ నెంబర్ 874. సలీం రజల్లాహు గారి కథనం. మా నాన్నగారు ఇలా అన్నారు: ప్రవక్త ఉపన్యాస వేదికపై జుమ్మా ఖుత్బా ఇస్తుండగా మేము విన్నాను మరియు ఆయన ఇలా అన్నారు: జుమ్మా నమాజ్కు వచ్చేవారు ఎవరైనా వచ్చే ముందు స్నానం చేయాలి. హదీస్ నెంబర్ 875. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి ఖుత్బా ఇచ్చేవారు, ఆ తర్వాత కూర్చొనేవారు, ఆ తర్వాత మళ్ళీ నిలబడేవారు. మీరు ఈ రోజుల్లో చేస్తున్నట్లుగానే ప్రవక్త గారు నిలబడి ఖుత్బా ఇచ్చేవారు, తర్వాత కూర్చునేవారు, ఆ తర్వాత మళ్ళీ నిలబడేవారు. హదీస్ నెంబర్ 876. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాస వేదికపై కూర్చున్నారు మరియు మేము ఆయన చుట్టూ కూర్చున్నాం. హదీస్ నెంబర్ 877. అమర్ బిన్ తగ్లిబ్ రజల్లాహు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వద్దకు కొంత ఆస్తి లేదా ఏదో ఒకటి తీసుకురాబడింది మరియు ఆయన దానిని పంపిణీ చేశారు. ఆయన కొంతమందికి ఇచ్చి మిగిలిన వారిని విడిచిపెట్టారు. తర్వాత తాను విడిచిపెట్టిన వారి ఇచ్చే తాను మందలించబడ్డాననే వార్త ఆయనకు అందింది. కాబట్టి ఆయన అల్లాను కీర్తించి స్తుతించి ఇలా అన్నారు: అమ్మా బాద్, అల్లా సాక్షిగా నేను ఒక వ్యక్తిని ఇచ్చి మరొక వ్యక్తిని విడిచిపెట్టవచ్చు. అయినప్పటికీ నేను ఇచ్చే వ్యక్తి కంటే విడిచిపెట్టే వ్యక్తే నాకు ఎక్కువ ప్రియమైన వారు. నేను కొంతమందికి ఇస్తాను, ఎందుకంటే వారి హృదయాల్లో సహనం, తృప్తి లేవని నేను భావిస్తాను. మరియు సహనంతో ఆత్మ సంతృప్తితో ఉన్న వారికి అల్లాహ్ వారి హృదయాల్లో ఉంచిన మంచితనం మరియు సంపదతో వదిలేస్తాను. మరియు అమర్ బిన్ తగ్లిబ్ రజల్లాహు వారిలో ఒకరు. హదీస్ నెంబర్ 878. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక అర్ధరాత్రి వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటికి వచ్చి
మసీదులో నమాజ్ చేశారు. కొంతమంది పురుషులు ఆయనతో పాటు నమాజ్ చేశారు. మరుసటి ఉదయం ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. అందువల్ల రెండవ రాత్రి మరింతమంది ప్రజలు గుమిగూడి ఆయనతో పాటు నమాజ్ చేశారు. ఉదయాన్నే వారు ఈ వార్తను అందరికీ తెలియజేశారు. అందువల్ల మూడో రాత్రి ప్రజల సంఖ్య బాగా పెరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటికి రాగా వారు ఆయన వెనుక నమాజ్ చేశారు. నాలుగో రాత్రికి మసీదు ప్రజలతో కిక్కిరిసిపోయింది. చివరికి వారికి చోటు లేకుండా పోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజర్ నమాజ్ కోసం మాత్రమే బయటకు వచ్చారు. నమాజ్ ముగించిన తర్వాత ఆయన ప్రజల వైపు తిరిగి తషహుద్, అల్లాహ్ తప్ప ఇతరులను ఆరాధించకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని పఠించి దాని తర్వాత అన్నారు, అమ్మాబాద్, నిశ్చయంగా రాత్రిపూట మసీదులో మీ ఉనికి నాకు తెలియకుండా లేదు. కానీ ఈ నమాజ్ తహజుద్ నమాజ్ తప్పనిసరి చేయబడుతుందేమోనని మరియు మీరు దానిని చెయ్యలేరేమోనని నేను భయపడ్డాను. హదీస్ నెంబర్ 879. అబూ హుమైద్ అస్-సయీద్ రజియల్లాహు గారి కథనం. ఒక రాత్రి అల్లాహ్ ప్రవక్త నమాజ్ తర్వాత నిలబడి తషహుద్ పఠించి ఆ తర్వాత అల్లాహ్ను ఆయనకు తగిన విధంగా స్తుతించి అమ్మాబాద్ అని అన్నారు. హదీస్ నెంబర్ 880. అల్ మిస్వార్ బిన్ మక్రమా రజియల్లాహు గారి కథనం. ఒకసారి అల్లాహ్ ప్రవక్త ఖుత్బా ఇవ్వడానికి లేచారు మరియు తషహుద్ తర్వాత ఆయన ఇలా అనడం నేను విన్నాను, అమ్మాబాద్. హదీస్ నెంబర్ 881. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారి కథనం. ప్రవక్త గారు ఉపన్యాస పీఠం ఎక్కిన తర్వాత సందర్భంలో అది ఆయన పాల్గొన్న చివరి సభ. ఆయన తన భుజాలను ఒక పెద్ద వస్త్రంలో కప్పుకొని తలకు నూనెతో తడిపిన గుడ్డను కట్టుకొని ఉన్నారు. ఆయన అల్లాను కీర్తించి స్తుతించి, ఓ ప్రజలారా నా వద్దకు రండి అని అన్నారు. వెంటనే ప్రజలు వచ్చి ఆయన చుట్టూ చేరారు. అప్పుడు ఆయన అమ్మాబాద్ అని అన్నారు. ఇకపై అన్సార్లు తగ్గిపోతారు, ఇతర ప్రజలు పెరుగుతారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంచెలకు పాలకుడై ప్రజలకు హాని లేదా మేలు చేసే అధికారం పొందినవాడు. వారిలో దయగల వారి నుండి మేలును స్వీకరించి వారిలో తప్పు చేసిన వారి దోషాలను ఉపేక్షించాలి. అన్సాల నుండి మేలు స్వీకరించి వారిలో తప్పు చేసిన వారి దోషాలను ఉపేక్షించాలి. హదీస్ నెంబర్ 882. అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 ఖుత్బాలు ఇచ్చి వాటి మధ్యలో కూర్చునేవారు. హదీస్ నెంబర్ 883. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, శుక్రవారం రోజున దేవదూతలు మసీదు ద్వారం వద్ద నిలబడి మసీదుకు వచ్చే వ్యక్తుల పేర్లు వాటి వచ్చిన క్రమాన్ని బట్టి రాస్తూ ఉంటారు. అందరూ ముందుగా మసీదులోనికి ప్రవేశించి ఒంటెను బలి ఇచ్చే వ్యక్తి వంటి వారు. అందరికంటే ముందుగా మసీదులోకి ప్రవేశించిన వ్యక్తి ఒంటెను బలి ఇచ్చే వ్యక్తి వంటి వాడు. ఆ తర్వాత వచ్చే వ్యక్తి వరుసగా ఆవును, ఆ తర్వాత పొట్టేలును, ఆ తర్వాత కోడిని, ఆ తర్వాత గుడ్డును బలిచ్చే వ్యక్తి వంటి వారు. ఇమాం జుమ్మా నమాజ్ కోసం బయటకు వచ్చినప్పుడు వారు దైవదూతలు తమ కాగితాలను మడిచి ఖుత్బాను వింటారు. హదీస్ నెంబర్ 884. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారి కథనం ప్రకారం ఒక శుక్రవారం నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి మసీదులోనికి ప్రవేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో నువ్వు నమాజ్ చేశావా అని అడిగారు. ఆ వ్యక్తి చేయలేదని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి 2 రకాతులు నమాజ్ చెయ్యి అని అన్నారు. హదీస్ నెంబర్ 885. జాబిర్ రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుత్బా ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి మసీదులోనికి ప్రవేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో నువ్వు నమాజ్ చేశావా
అని అడిగారు. ఆ వ్యక్తి చేయలేదని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 రకాతులు నమాజ్ చెయ్యి అని అన్నారు. హదీస్ నెంబర్ 886. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు శుక్రవారం నాడు ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి లేచి నిలబడి, ఓ అల్లా ప్రవక్త, పశువులు గొర్రెలు చనిపోతున్నాయి, కాబట్టి వర్షం కోసం అల్లాను ప్రార్థించండి అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 2 చేతులు పైకెత్తి వర్షం కోసం అల్లాను వేడుకున్నారు. హదీస్ నెంబర్ 887. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితకాలంలో ఒకసారి ప్రజలు కరువుతో బాధపడ్డారు. ప్రవక్త గారు ఒక శుక్రవారం నాడు ఖుత్బా ఇస్తుండగా ఒక ఎడారి వాసి లేచి, ఓ అల్లా ప్రవక్త, మా ఆస్తులు నాశనం అవుతున్నాయి మరియు పిల్లలు ఆకలితో ఉన్నారు, దయచేసి వర్షం కోసం అల్లాను వేడుకోండి అన్నారు. అప్పుడు ప్రవక్త వారు తమ చేతులను పైకెత్తారు. ఆ సమయంలో ఆకాశంలో ఒక మేఘపు జాడ కూడా కనబడలేదు. అయినా ఆత్మ ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఆయన తన చేతులు జిందగానే పర్వతాల్లా మేఘాలు కమ్ముకున్నాయి. మరియు ఆయన ఉపన్యాస వేదిక నుండి దిగముందే ప్రవక్త గారి గడ్డ మీద వర్షం పడటం మేము చూశాం. ఆ రోజు, మరుసటి రోజు, 3వ రోజు, 4వ రోజు, వచ్చే శుక్రవారం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఆ బిడియం లేదా మరొక వ్యక్తి లేచి నిలబడి, ఓ ప్రవక్త, ఇల్లు కూలిపోయాయి, మా ఆస్తులు పశువులు మునిగిపోయాయి, దయచేసి మమ్మల్ని రక్షించమని అల్లాహ్తో ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు తన 2 చేతులు పైకెత్తి, ఓ అల్లాహ్, మా మీద కాదు, మా చుట్టూ వర్షం కురిపించు అని అన్నారు. దాంతో ఆయన తన చేతులలో ఏ దిశగా చూపిస్తే ఆ దిశగా మేఘాలు చెదిరిపోయి నిర్మలంగా మారాయి. మరియు మదీనా ఆకాశ మేఘాల మధ్య ఉన్న రంధ్రంలా నిర్మలంగా మారింది. కానాత్ లోయ 1 నెల పాటు వరద నీటితో నిండి ఉంది. బయట నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ కురిసిన సమృద్ధి వర్షం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. హదీస్ నెంబర్ 888. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు మీరు మీ సహచరుని నిశ్శబ్దంగా ఉండి వినమని అడిగితే నిస్సందేహంగా మీరు ఒక చెడు పని చేసిన వారు అవుతారు. హదీస్ నెంబర్ 889. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శుక్రవారం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు, శుక్రవారం నాడు ఒక గడియ ఉంది. ఒక ముస్లిం నమాజ్ చేస్తున్నప్పుడు ఆ సమయాన్ని పొంది అల్లాను ఏదైనా కోరితే అల్లాహ్ అతని కోరిక తప్పకుండా తీరుస్తారు. మరియు ఆయన తన చేతులలో ఆ సమయం ఎంత తక్కువ సూచించారు. హదీస్ నెంబర్ 890. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి మేము జుమ్మా ఖుత్బా నమాజ్ చేస్తుండగా ఆహారంతో నిండిన ఒంటెలు శామ్ నుండి వచ్చాయి. ప్రజలు తమ దృష్టిని ఒంటెల వైపు మళ్లించి మసీదుని విడిచి వెళ్ళిపోయారు. మరియు ప్రవక్తతో కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. అప్పుడు ఈ ఆయత్, ఖురాన్ యొక్క ఆయత్ అవతరించింది. కానీ వారు ఏదైనా బేరం లేదా వినోదాన్ని చూసినప్పుడు దాని వైపు వేగంగా వెళ్ళిపోతారు మరియు మిమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. హదీస్ నెంబర్ 891. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త జోహర్ నమాజ్కు ముందు 2 రకాతులు మరియు తర్వాత 2 రకాతులు నమాజ్ చేసేవారు. అతను తన ఇంట్లో మగ్రిబ్ నమాజ్ తర్వాత 2 రకాతులు మరియు ఇషా నమాజ్ తర్వాత 2 రకాతులు నమాజ్ చేసేవారు. అతను మసీదు నుండి బయలుదేరే వరకు జుమ్మా నమాజ్ తర్వాత ఎప్పుడూ నమాజ్ చేసేవారు కాదు. ఆ తర్వాత ఇంట్లో 2 రకాతులు నమాజ్ చేసేవారు. నెంబర్ 891. సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం మా మధ్య ఒక స్త్రీ ఉండేది. ఆమెకు ఒక పొలం ఉండేది. ఆమె తన పొలంలో సిల్క్ అంటే ఒక రకమైన కూరగాయ పండించేది. శుక్రవారాల్లో ఆమె దాన్ని వేళ్లతో సహా పెగిలించి దాన్ని వేళ్లతో ఒక పాత్రలో పెట్టేది. దానిపై గుప్పడి బార్లీ పౌడర్ చల్లేది. ఆ సిల్క్ వేళ్ళు మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉండేవి. జుమ్మా నమాజ్ ముగిసిన తర్వాత మేము ఆమెకు నమస్కరించగా ఆమె మాకు ఆహారాన్ని ఇచ్చేది. మేము దాన్ని చేతులతో తినేవాళ్ళం. ఆ భోజనం కారణంగా మేము మరుసటి రోజు కోసం ఎదురు చూసేవాళ్ళం. హదీస్ నెంబర్ 892. పైన చెప్పిన దాంతో పాటు మేము జుమ్మా నమాజ్ చేసిన తర్వాత తప్ప మధ్యాహ్నం నిద్ర కానీ భోజనం కానీ ఎప్పుడూ చేసేవాళ్ళం కాదు. హదీస్ నెంబర్ 893. మేము జుమ్మా నమాజ్ను ఉదయాన్నే చేసి ఆ తర్వాత మధ్యాహ్నము నిద్రపోయేవాళ్ళం. హదీస్ నెంబర్ 894. మేము ప్రవక్తతో కలిసి జుమ్మా నమాజ్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం నిద్రపోయేవాళ్ళం.